ఐ నో. ఈ మధ్యన వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి. బట్ సొసైటీలో ఇష్యూస్ కూడా అలాగే అవుతున్నాయి కదా! ఈ మధ్య రీసెంట్‌గా మన హైదరాబాద్‌లో జరిగిన ఆ బాక్సర్ కేస్ ఇష్యూలో అయితే ఓయమ్మో! ఓకే శృతి, ఇవన్నీ మాకు తెలుసు. ఇంకేమైనా కొత్తగా చెప్పు అంటావా? సీ, ఇంటరిమ్ బెయిల్ ఎందుకు రిజెక్ట్ చేశారు అనేది నీకు తెలుసా? ఓకే. రిజెక్ట్ చేశారని మాత్రమే కదా నీకు తెలుసు. ఎందుకు అని చెప్పడానికి నేనొచ్చేసా. సో, యూజువల్లీ బాక్సర్ లాంటి కేసెస్‌లో అయితే కోర్ట్స్ కొన్ని విషయాలు కన్సిడర్ చేస్తాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అఫెన్స్ ఎంత సీరియస్, ఒకవేళ వీళ్ళు ఎవిడెన్స్‌ని ఏమైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేశారా? లేదా ఒకవేళ విక్టిమ్‌ని గానీ లేదా విట్‌నెసెస్‌ని గానీ థ్రెటన్ చేసేస్తారా? లేకపోతే ఏదైనా మొత్తం మ్యానిపులేట్ చేసి ఎవిడెన్స్ అంతా పిచ్చి పిచ్చిగా చేసేస్తారా? అని చెప్పి ఇలా చాలా విషయాలు ఆలోచిస్తాయన్నమాట. పాక్సో, నార్కోటిక్స్, మర్డర్స్ ఇలాంటి సీరియస్ ఇష్యూస్‌లో కోర్ట్స్ చాలా కాషియస్‌గా ఉంటాయి. సో, ఖచ్చితంగా బెయిల్ ఇవ్వవు. ఆల్సో ఇన్ కేస్ ఒకవేళ ఇఫ్ కోర్ట్ బిలీవ్స్ ఓకే, వీళ్ళు అనవసరంగా ఈ ఇష్యూలో ఫ్రేమ్ చేశారేమో, లేదా అయ్యో! చాలా సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. లేకపోతే ఇప్పుడు అరెస్ట్ అవసరమా? అంత అవసరమేం అనిపించట్లేదే అని ఫీల్ అయితే గనక అలాంటి కేసెస్‌లో మాత్రం బెయిల్ పక్కా ఇచ్చేస్తారు.